వచ్చున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వాక్యం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టదండి. చూడండి, చాలా మంది వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకుంటున్నారు. మా పిల్లలను కొంచెము శబ్దం లేకుండా చేయండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకూడదు. అమ్మా అయ్యా, మీరు బాగా ఆలోచించాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకూడదు. వాయివా వాణి వాయివా ఒక ఆంటీ పక్కన சும்மா சரியா? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. చాలా మంది వ్యర్థమైన దాని యందు మనసును పెడుతున్నాం. ఏమన్నా దేని యందు పెడుతున్నాము? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకుంటున్నాం. ప్రసంగి రాస్తారు, సూర్యుని కింద నరుడు పడుచున్న పాటలు వ్యర్థం. ప్రసంగి ఏం రాస్తారు? చదవండి. దావీదు కుమారుడైన యెరూషలేములో రాజువైన ప్రసంగి పలికిన మాటలు. మూడో మాట, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే దావీదు కీర్తన ఇది. వాళ్ళ నాయన మాట అంటే కొడుకు ఇంకో మాట అంటున్నాడు. మీరు ఆలోచించండి. నాయన ఏమంటున్నాడంటే వ్యర్థమైన దాని అందు మనసు పెట్టద్దండి అంటాడు తండ్రి. ఆయన పుట్టిన కుమారుడు సొలొమోను ఏమని రాస్తాడంటే వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని రాస్తా అన్నాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఈ కీర్తన దావీదు భక్తులు రాశాడు. ఆ పరమగీతాల్లో ప్రసంగి గారు ఏం రాశారంటే, ఆయన సొలొమోను గారు వ్యర్థము, సూర్యుని కింద నరుడు పడుచున్న పాటలన్నీ వ్యర్థమే అంటున్నాడు. సమస్తము వ్యర్థమే అంటే ఇంక ఏవైనా వ్యర్థమే. సమస్తం అంటే ఏంటండి? ఏంటో చెప్పాలి మీరు. ఏంటేంటి వ్యర్థం? మనం కట్టుకునే ఇల్లు వ్యర్థం, మనం కొనే భూములు వ్యర్థం, మనం సంపాదించే బంగారు వ్యర్థం. అబ్బా బంగారు 8,000 అంటున్నా. గ్రామం ఎంత 130 రూపాయలు కొన్నా నేను బంగారు. గ్రామం, ఒక గ్రామం 130 రూపాయలు కొన్నాం. ఇప్పుడు 1 గ్రామం 8,000 అంటున్నా. ఎవరు మేళ చూడు తనని మెరుస్తాడు. ఆ బంగారంతా రోడ్లో పారేసే రోజు వస్తుందమ్మా. మా పాస్కి ఏమన్నా పిచ్చి పట్టిపోయిందేమో అనుకుంటాడా? బంగారు రోడ్లో పారేస్తారు అంటాడు. మా పాస్కి ఏమో పిచ్చి పట్టిపోయింది అంటాడు అనుకుంటాడా? ఒకరోజు మీరే చెప్తారు, ఈ బంగారం ఉంటే మాకు కడుపు నిండుతుందా? మాకు అన్నం కావాలా? అంత అన్నము, అంత గెజినీలు కావాలా? మాకు అన్నం లేదు, ఈ బంగారం దీన్ని బతుకుతామా అనే రోజు వస్తుంది. అప్పుడు ఎవరు మనం ఓదార్చలేదు. ఈ బంగారు పెట్టుకోవడం, ఇళ్ళలో వజ్రాలు పెట్టుకోవడం, డబ్బులు పెట్టుకోవడం, అన్నీ పెట్టుకున్నాం.
కానీ ఒకరోజు ఇవన్నీ మన ఆకలి తీర్చు. ఇవన్నీ కూడా మనకు ఆకలి, మన ఇండ్లు మనకు ఆకలి తీర్చవు, మన భూములు మనకు ఆకలి తీర్చవు. గాజాను మీరు చూస్తే 40,000 మందికి పైన చనిపోయారు. ఎంత? 40,000 మందికి పైన చనిపోయారు. ఉక్రెయిన్లో చూస్తే వేల కొలది చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు తిరగబడి రష్యా వాళ్ళు జరిపేస్తున్నారు. ఎట్లనా మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కుక్క తెచ్చుకున్నాంటే పాస్కమ్మ అది ఏమన్నా చేసింది అనుకో, ఊరికే కొడుతుంది. అందుకే చేయనొప్పి చేసింది పాపం. దెబ్బ కొడతా ఉంటుంది దాన్ని. అది ఎంతసేపు అని దెబ్బలు తింటుంది చెప్పు? ఒకసారి తిరగకూడదు. అది ఎంతసేపు అని దెబ్బ ఊరికి కొడతానే కట్టేసుకొని కొడతా ఉంటే దెబ్బ కొడతా ఉంటే అది కయ్యో ఏమిటి అది చేసి తొలగకూడదు. అదే ఏమిటి ఉండే చెట్లని ఎత్తి బయట పారేస్తూ ఉంటుంది తోడి. దానికి ఏమో అది హ్యాపీ. ఇంక మనం ఏం చేయలేవు. నువ్వు కొట్టినావనుకో ఎప్పుడో ఒకసారి తిరగబడి గరిచేస్తుంది. నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాడు, ప్రభా అది కష్టంగా సాయం చేయలేనా. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, పిల్లిని కూడా మీరు కొట్టండి, అది తిరగబడుతుంది. అదే తిరగబడిందంటే కష్టం. ఉక్రెయిన్ వాళ్ళు కూడా పాపం అట్లే ఉన్నారు రష్యా వాళ్ళ పైన. లాస్ట్కి ఇంకా తెగించారు. 1000 కిలోమీటర్లు రష్యా దగ్గరికి పోయారు. వాళ్ళ సైనికులందరినీ బందీగా పట్టుకొని వచ్చుకున్నాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, గాజాకు జరిగిన పని, లేకంటే ఉక్రెయిన్కు జరిగిన పని, లేకపోతే రష్యన్స్కు జరిగిన పని మన ఇండియాలో మనకు జరగదా? జరగమంటారా? యుద్ధాలు రావంటారా? అమ్మా, మూడో ప్రపంచ యుద్ధం మిడిల్ ఈస్ట్లో ఏదైనా జరిగింది అంటే, మిడిల్ ఈస్ట్లో ఏదైనా ఒకటి జరిగిందంటే అది ప్రపంచానికంతా వర్తిస్తుంది. మీరు వినాలి. మిడిల్ ఈస్ట్లో ఏదైనా జరిగింది అంటే ప్రపంచం అంతా ఉలిక్కి పడుతుంది. ఇంక ఎక్కడ ఏమి జరిగినా ఎవరు పట్టించుకోరు. కానీ మిడిల్ ఈస్ట్లో ఏదైనా ఒకటి జరిగిందంటే ప్రపంచమే భయపడుతుంది. అది దేవుడు పెట్టిన కార్యాలు. ప్రతి నోట మూడో ప్రపంచ యుద్ధం అంటే మన దేశం మూడో ప్రపంచ యుద్ధంలో ఉండదా? ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, గమనించండి, వ్యర్థమైన దాని అందు మనసు పెట్టద్దండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఒక బాంబు పడితే తునాతునకులై ఎగిరిపోతున్నాయి. ఒక బాంబు పడితే మనం దీపావళి చేసుకుంటాం ఈ పక్క, వాళ్ళు ఆ పక్క అన్ని లేపి పారేస్తున్నారు. మనుషుల యొక్క కండలు తునాతునకులై మనుషులు ఆ కండలు అక్కడక్కడ ఎగిసి పడుతున్నాయి. మిమ్మల్ని భయపెట్టడానికి పనులు చేయలేదు, చెప్పడం లేదు నేను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా వ్యర్థమే. ఏమి వ్యర్థమే. మళ్ళీ ఎందుకు మనం పుట్టాం? ఎందుకు మనం దేవుడు పుట్టించాడు? ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలాగ సృష్టించాడు అంటే, నాయన నీతి నిజాయితీగా బతికి నన్ను వెంబడించండి, నా మాట ప్రకారం బ్రతకండి, నా మాట ప్రకారం జీవించండి, నేను మళ్ళీ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, ఆ రాజ్యంలో మనం అందరం ప్రశాంతంగా ఉందామని దేవుడు మనకు చెప్పాడు. హల్లెలూయా. అందుకని ఫిలాతు అన్నాడు, నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపిస్తావా అంటే, అవును నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, నీ రాజ్యం వేరు
నా రాజ్యం వేరని పిలాతుతో దేవుడు చెప్పాడు. కాబట్టి నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ వ్యర్థమైన దాని యందు మీరు మనసు పెట్టుకోకుండా, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకుండా, ఆదివారం కూడా గుడికి రాకుండా పనులు చేయకుండా, ఏమా ఆదివారం కూడా గుడికి రాకుండా చేసిందే చేసి తినిందే తిని పోయిందే పోయి, ఏమా ఈ వ్యర్థమైన వాటి యందు మనం మనసు పెట్టుకుంటే ఇవన్నీ వ్యర్థమైపోతాయి ఒకరోజు. ఎందుకు కష్టపడి సంపాదించి కట్టుకుంటున్నా నాయన? ఎందుకు సంపాదించేది ఇంత వ్యర్థంగా కష్టపడితేనే రెయ్యనక పొగలనక తినక చేయక కట్టక? అయ్యో అయ్యో రాధమ్మ ఇల్లు కట్టింది, ఏం బాబా గుడికి రాలేదంటే, సార్ ఆ ఇల్లే చూసుకొని ఉండిపోయినా సార్. ఎట్లంట ఎట్లమ్మా? ఏందమ్మా మీరు ఆలోచించండి కొంచెం. ఆ ఇల్లే చూసుకొని ఉండిపోయినా సార్, ఏది గుడికి రాకుండా. నేను అబద్ధాలు చెప్తాను, అడగండి, కరెక్ట్ వాళ్ళని ఉండరు సాక్ష్యాలు. ఇవన్నీ వ్యర్థమైపోతాయమ్మా ఒకరోజు, ఇవన్నీ వ్యర్థమైపోతాయి. గాజా వాళ్ళు ఎంతో సంతోషంగా కట్టుకున్నారు, సుందరమైన సిటీ అది గాజా, చాలా అందంగా ఉంటుంది, చాలా సిటీ. ఆ సిటీ ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్న ఈ వ్యర్థమైన వాటి యందు మనం మనసు పెట్టుకోకుండా, పరలోకములో ఉన్న వాటి యందు మనం మనసు పెట్టుకుంటే, దేవుని వాక్యం ముందు మనసు పెట్టుకుంటే మనం బ్రతుకుతాం కదా, మన ప్రాణం కాపాడుకుంటాం కదా. కాపాడుకుంటామా లేదా? మన ప్రాణాన్ని కాపాడుకుంటామమ్మా, జీవం కలిగి జీవిస్తామమ్మా, నిత్య జీవంలోకి వెళ్తామమ్మా. అయ్యా నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వ్యర్థమైన దాని యందు మనసు ఉంచొద్దండి. ప్రసంగి అంటున్నాడు, వ్యర్థము సమస్తమును వ్యర్థం అంటున్నాడు. మరి మన జీవితంలో ఈ వ్యర్థమైన వాటి యందు మనం మనసు ఉంచి ఎందుకు బాధలు పడాలా? చదవండి ఆ మాటలు. అమ్మ కీర్తనలో చదవండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకుండా కపటముగా మీరు ప్రమాణం. కొంతమంది చూడండి, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు. కపటంగా మాట్లాడతారు, కపటంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి, సార్ నేను అది చేసేస్తా సార్, ఇది చేసేస్తా సార్, నేను అది చేస్తా సార్, ఇది చేస్తా సార్ అని చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. ఇది ఒక ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ నా కొడుకు వెళ్ళి 15 ఏళ్ళకి పైన అవుతా ఉంది, ఎక్కడికి పోయినా కూడా ఏమి చెప్పడం లేదు, మా పల్లెలో నుంచి కొంతమంది గుడికి వస్తారు, మా సార్ దగ్గర కరెక్ట్గా చెప్పేస్తాడు, నీకు నీ కొడుకు ఉన్నాడో చచ్చిపోయినాడో, మా సార్ దగ్గరికి కరెక్ట్గా చెప్తాడని చెప్తే ఒక ఆదివారం మన చర్చికి వచ్చాడు. ఆయన వచ్చి, సార్ ఏడ్చేసాడు నా దగ్గర, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను సార్, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను సార్, నా కొడుకు కనిపించలేదు, 18 సంవత్సరాలు అయింది ఈరోజు వెళ్ళిపోయి, ఇప్పటికి మీరేమి చెప్పొద్దని నాకు, వాడు బతికున్నాడా చచ్చిపోయినాడు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పుకున్నాడు, బ్రతికున్నాడా చచ్చిపోయినాడా, ఈ రెండిట్లో నాకు ఏదో ఒకటి చెప్పు సార్, ఏం చెప్పినా పర్వాలేదు, సంతోషంగా నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకంటే 18 ఏళ్ళు ఎతికాడు, విసిగిపోయాడు. ఇక వాడు ఏమంటారు, ఇక చచ్చిపోయినాడు అనుకున్నాడు ఆయన మనసులో.
నేను ప్రభువుని అడిగాను, ప్రభా విరిగిపోయిన మనసుతో వచ్చాడు ఈయన, దుఃఖంతో వచ్చాడు, ఈయనకి ఏం చెప్పమంటావు ప్రభా అని అడిగాను. నేను ఆయన ముందు నిలబడుకునే మనసులో అడిగాను ప్రభువుని. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీ నోట నేను పెట్టిన మాటను ఆయనకి చెప్పు అన్నాడు. నీ నోటిలో ఒక మాట పెట్టాను, ఆ మాటను చెప్పు అన్నాడు. ఆయనకి నేను చెప్పాను, అయ్యా ఈరోజు ఏం వారం అన్నాను. ఆదివారం సార్ అన్నాడు. నువ్వు ఇంక నుంచి నీ కొడుకుని ఎతకద్దు, నీ కొడుకుని ఇంకా ఏడ ఎతకద్దు, డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టద్దు, ఊరికి పెడదాం, ఖర్చు పెట్టద్దు, ఇంకేం డబ్బులు ఖర్చు పెట్టద్దు, సార్ ఇంతవరకు పెట్టావు, నేంటికి పో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు ఆదివారం నీ కొడుకు నీ ఇంటికి వస్తాడు అని చెప్పి, రేపు ఆదివారము నీ కొడుకు నీ ఇంటికి వస్తానని చెప్పాను. నేను ఆదివారము చర్చిలోకి రాకముందే ఒక ఫోన్ వచ్చింది నాకు. సార్ నేను పలానా ఆదివారము నా కొడుకు వస్తారంటే కదా, తెల్లారుతానే మీసాలు గడ్డాలు పెట్టుకొని పెళ్లి కొడుకు వచ్చాడు సార్. ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోయినోడు పెళ్లి కొడుకు మీసాల గడ్డాలు పెట్టుకుని తర్వాత వచ్చాడంట. ఆయన అన్నాడు నాకు ఒక మాట, సార్ అప్పుడు మందిరం కట్టేదానికి ప్రారంభించిన, సార్ మందిరానికి ఏమేమి కావాలో చెప్పండి సార్, అన్నీ నేనే తోలిచ్చేస్తా, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, ఇది కూడా చేస్తా, నా కొడుకు నువ్వు చెప్పినట్లు వచ్చినాడంటే అన్నీ ఇచ్చేస్తా సార్, మందిరం అంతా నేనే, ఏమేమి కావాలో చెప్పండి అన్నీ నేను తోలిస్తాను, నా కొడుకు వస్తే సార్ నాకు నువ్వు చెప్పిన మాట ప్రకారం వచ్చినాడంటే అన్నీ ఇస్తాను. నేను ఇంతవరకు రాగా మధ్యలో ఒకసారి వచ్చి వాడి కొడుకు పోకముందు, చిన్నప్పుడు ఇంటికి పోకముందు గోడ కట్టినాడంట, ఆ గోడలో గోడ కిటికీ ఒకటి పెట్టినాడంట, 1.5కు 2, 1.5 ఏమో గోడ కిటికీ గోడది ఫ్రేమ్ పెట్టినాడంట. వాళ్ళ కొడుకు 20 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఆ తడిచిపోయి ఎండిపోయి పగిలిపోయిండే ఆ ఫ్రేమ్ నాకు తెచ్చి, సార్ మందిరానికి పెట్టుకోండి సార్, ఇది మందిరానికి పెట్టండి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అయా దేవుని వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోవద్దండి, వ్యర్థమైన వాటి యందు మీరు మనసు పెట్టుకోవద్దండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, అబద్ధము చెప్పొద్దు. ఏం చెప్పొద్దు? అబద్ధాలు చెప్పొద్దు. ఏమంట చదవండి, మీ బైబిల్లో ఉందా మాట? ఉందో లేదో చూడండి బాగా. అంటే దానికి ఏమంటే అబద్ధాలు చెప్పొద్దు, ఊరికి ప్రమాణాలు చేయొద్దు, అన్నీ చేసేస్తా, అన్నీ ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా. ఎందుకు తెలుసా? మీరు ఆయన రాజ్యమునికి పోలేరు అట్లా చేయడం వలన. ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టుకోవద్దు, కపటముగా ప్రమాణం చేయొద్దు. ఇలాగ చేస్తే నువ్వు ఆయన పర్వతం మీదకి వెళ్ళలేవు, ఆయన రాజ్యం నీకు వెళ్ళలేవు.
ఎట్లా ఉండాలి మనం? వ్యర్థమైన దాన్ని ఎందుకు మనసు పెట్టుకోకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు. చదవండి. నిర్దోషమైన చేతులను, ఎట్లా చేతులు ఉండాలా? నిర్దోషమైన చేతులు ఉండాలా? శుద్ధమైన హృదయం, శుద్ధంగా ఉండాలి హృదయము. హృదయం ఎట్లా ఉండాలండి? శుభ్రంగా ఉండాలి మన హృదయము. శుద్ధమైన ఫిలాత్ అంటాడు, ఈ పాపము ఈ దోషము నా మీద నా బిడ్డల మీద రాకుండా ఉండునుగా కానీ చేయి కడుక్కున్నాడు. ఏం కడుక్కున్నాడు? చేయి కడుక్కున్నాడు. వరే చేయి కడుక్కుంటే వస్తుంది నీళ్ళతో. శుభ్రంగా ఉండాలని చేయదు. హల్లెలూయా. నీళ్ళతో చేయి కడుక్కోలేవు. నీళ్ళతో చేయి కడుక్కుంటే పోయే మాటలు కాదు ఇవి. వాక్యమని ఉదక స్నానం చేసుకోవాలి. హల్లెలూయా. ఫిలాతు చేతులు కడుక్కున్నాడు. మన చేతులు శుభ్రంగా ఉండాలా? మన హృదయము శుభ్రంగా ఉండాలి. మన హృదయం శుభ్రంగా ఉండాలి. మన చేతులు శుభ్రంగా ఉండాలి. కపటంగా ప్రమాణం చేయకూడదు, అంటే మాట వేయకూడదు. వ్యర్థమైన దాన్ని ఎందుకు మనసు పెట్టుకోకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే. ఈ లోకంలో ఏం చేసినా అదంతా వ్యర్థమే. నువ్వు దేవుని కోసం చేస్తే అది శాశ్వతము. దేవుని కోసం నువ్వు ఏం చేసినా నూరంతలుగా అక్కడ నేను ఇస్తానంటున్నాడు దేవుడు. నూరంతలుగా దేవుడు నీకు అక్కడ ఇస్తానంటున్నాడు. నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం నీ అన్నదమ్ములు కానీ, నీ అక్కచెల్లెలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బిడ్డలు కానీ, నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ ఆస్తిని కానీ, నీ ఇళ్ళను కానీ, నీ భూములు కానీ, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, చివరికి నీ ప్రాణమే కానీ ఏమి పోగొట్టుకున్నా కూడా నేను పరలోకంలో దాన్ని ఇస్తానంటున్నాడు. ఈ రోజుల్లో దేవుని కోసం ఏమి పోగొట్టుకోలేము మనం. మన కోసం అన్నీ సంపాదించుకుంటున్నాం. ఇది వ్యర్థం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ మీరు హైదరాబాద్కి పోయేదానికి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కినారనుకోండి, ఒక 10-15 బ్యాగులు ఉన్నాయి. 10-15 బ్యాగులు పెట్టుకొని మీరు రైల్వే స్టేషన్కు ఆటో తీసుకొని పోయారు. ఆటోలో దిగేశారు, మళ్ళీ ఆటో నుంచి తెచ్చుకున్నారు, మళ్ళా రైల్వే స్టేషన్లోకి మోసుకొని పోయారు, మళ్ళీ రైల్లోకి పెట్టారు, మళ్ళీ రైల్లో నుంచి మళ్ళా హైదరాబాద్లో స్టేషన్లో 10-15 బ్యాగులు దించుకున్నారు. 10-15 బ్యాగులు మళ్ళా ఇంకొక ఆటోకి ఎక్కించారు. ఇంకొక ఆటోకి ఎక్కించి మీరు వెళ్ళవలసిన ఆ గమ్యానికి వెళ్తున్నారు. ఒకడేమో ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రం తగిలించుకున్నాడు. వాడేమో నీ పక్కనే కూర్చున్నాడు. వాడు ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని హ్యాపీగా ట్రైన్ ఎక్కాడు. హ్యాపీగా వాడు వెళ్ళిపోతున్నాడు. మీరు ఈ 10-15 బ్యాగులు మూటలు మోసుకొని మీకు ఈజీగా ఉంటుందా, లేకపోతే ఉత్త ఒక హ్యాండ్ బ్యాగ్ చేసుకొని నెమ్మదిగా పోయేవానికి ఈజీగా ఉంటుందా? 10-15 బ్యాగులు ఉండేవానికి ఈజీగా ఉంటుందా, ఉత్త ఒక బ్యాగ్ వేసుకొని పోయేవానికి ఈజీగా ఉంటుందా? చెప్పండి చెప్పండి గట్టిగా. ఒక బ్యాగ్ వరకే ఈజీగా ఉంటుంది. అదే రీతిగానే ఈ వ్యర్థమైన మూటలు ఈ లోకంలో మీరు ఎన్ని సంపాదించినా కష్టమే. మీ ప్రయాణానికి కష్టమే. ఎందుకంటే ఆదివారం రావాలంటే కూడా గొడ్లకు మేత ఎట్లా, ఆదివారం రావాలంటే ఉద్యోగం ఎట్లా, ఆదివారం రావాలంటే బిడ్డలు ఎట్లా, ఆదివారం రావాలంటే ఇది ఎట్లా అది ఎట్లా, దేవుడి దగ్గరికి పోవాలంటే అది ఎట్లా ఇది ఎట్లా. సార్ ఏమో ఆదివారం రండి అంటాడు. మాకేడు చూస్తే ఒక ఆయన నిన్న ఫోన్ చేసినాడు నాకు. ఒక ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఆయనకు ఒక కాలుకు 4 ఆపరేషన్లు అయినాయి. నడవలేని స్థితి. వచ్చినాడా రాలా శ్రీనివాసరెడ్డి
రా. నడవలేని స్థితి. బెంగళూరులో పెద్ద హాస్పిటల్లో 4 సార్లు ఆపరేషన్ చేసినాడు కాలుకి. ఆ కాలు ఎత్తిపెట్టలేడు. ఆ కాలు ఎత్తిపెట్టలేకపోగా మన పిల్లలు ఎవరో చెప్పారు ఆయనకి, ఇట్లా ఎందుకు బాధపడతావో మా సార్కి ఒక ఫోన్ చేయి, ఫోన్లోనే ప్రార్థన చేస్తాడు, నీకు బాగా అయిపోతుంది. ఎందుకన్నా ఇట్లా బాధపడతావు అంటే, అట్లనా బాగా అవుతుందా? ఫోన్లో ప్రార్థన చేస్తే బాగా అవుతుందా? నేను బాగా నడుస్తానా? నువ్వు ఫోన్ చేయన్నా, నువ్వు మాట్లాడన్నా, మేమే ఫోన్ చేసి ఇస్తాము, నువ్వు మాట్లాడు సార్ అని చెప్పినాడు. అని చెప్తే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇచ్చినారు. ఎవరయ్యా నువ్వు అంటే, సార్ నేను పలానా ఫోన్ చేయమంటే చేసినా సార్ అని నాకు చెప్పాడు. ఏమి ఇప్పుడు సమస్య ఏమి చెప్పుకుంటే, సార్ నాకు కాలు కుట్టి 4 ఆపరేషన్లు అయినా కూడా నడచలేకపోతాను, నా బతికే ఇట్లా అయిపోయింది, చచ్చిపోదామని ఉంది, ఈ చచ్చిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది అని అంటే, సరే యేసుని నమ్ముకోయా, నువ్వు ఎవరైనా పర్వాలేదు, యేసు పైన నమ్మకం పెడితే స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగుంటావు అని చెప్తే, నేను అట్లే చేసుకుంటా సార్, చేయండి ప్రార్థన అన్నాడు. ప్రార్థన చేసి ఆమె కుదిరి కాలు నొప్పి పోయింది. ఏమైంది? 4 ఆపరేషన్లు చేసిన బాగా గాంధీ ఒక చిన్న ప్రార్థన చేసి కాలు నొప్పి పోయింది. ఒరే కాలు నొప్పి బాగా అయిపోయిందమ్మా నాకు అని చెప్పి ఇంక బాగా నడిచే పని పట్టినాడు ఆ ఊరంతా. ఆ ఊరోళ్ళంతా ఒరే ఎట్లా బాగా అయ్యారా నీకు ఆ ఊరోళ్ళు. ఇప్పుడు పోయేటప్పుడు కూడా కుట్టుకుంటూ పోతే కదరా, ఇప్పుడు వచ్చేటప్పుడు బాగా వస్తాడరే, ఎట్లా బాగా అయ్యా అంటే, నేను లాస్ట్కు అన్నకు కొంచెం బాగా సంతోషం అయిపోయి, సార్ ఎట్లా కానీ మీరు మా ఇంటికి రావు సార్ అని ఇంటికి వచ్చి సాక్షి కూడా చెప్పి, మీరు అంతా విన్నారో లేదు. సరే ఇంటికి పోతే, ఎందుకంటే పిలుస్తాను పాపం పోకపోతే బాగుంటుంది, విశ్వాసం ఎట్లా పిలుస్తారే అన్నిళ్ళని పిలుస్తాను పోదామని నేను వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసిన. ఆమె నన్ను బయట తీసుకొని వచ్చినాడు. సార్ ఇక్కడ శాతపూడి చేశాను సార్ అన్నాడు. సరే ఆ శాతపూడిని బంధించిన. ఏదో శాతపూడి అంతా అదంతా అబద్ధాలు అయ్యా, దేవుడు నమ్మని చెప్పి ప్రార్థన చేసి రోడ్లోకి వస్తే, సార్ ఈ ఆవు కోసం ప్రార్థన చేశారన్నాడు. సరే ఆ ఆవు కోసం ప్రార్థన చేస్తాను. ఆ ఆవు సార్ ఈ ఆవు కూడా ప్రార్థన చేయాలి, ఈ తోట కూడా ప్రార్థన చేశారు, ఇది కట్టనే లేదు సార్, ఇది ఈనేదానికి ప్రార్థన చేశారు, ఇది కట్టేదానికి ప్రార్థన చేశారు అన్నాడు. ఒరి ఇన్నున్నాయా నీ దగ్గర, నన్ను అందుకే పట్టుకొచ్చినావు ఇప్పుడు. మా విశ్వాసం తక్కువగా స్వామి, ఎందుకు పాస్టర్లు పిలుస్తారు ఇంటికి తెలుసా? ఇవన్నీ తెలుసుకునేదానికి. మేము పిచ్చోళ్ళము, మాకు పిలిచినాడని చెప్పి వచ్చేస్తాం. నాకు ఇన్నేళ్ళు బొరకి ఇట్లా ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళు ఇళ్ళకని. సరే ఎట్లయితే ముందులే వచ్చేసినాం కదా అని చెప్పి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మళ్ళా వస్తా సార్ అన్నాడు. ఏం చెప్పాను, భూములు కొంచెం తగరాలు ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, అదంతా వీళ్ళు పెట్టేసినాము, ఆ భూముల కోసం కూడా ప్రార్థన చేశారన్నాడు. మళ్ళా అన్న నిలబడి మళ్ళీ ఆ భూముల కోసం ప్రార్థన చేసిన. ఇప్పుడు 4 వారాల నుంచి రాలా. నిన్న ఫోన్ చేసినాడు సాయంత్రం, సార్ నేనంటే ఎవరియా, నేను ఫలానా సార్ అంటే, ఓహో నువ్వా, బాగుండవా సార్, నాకు బాగా అయిపోయింది అని చెప్పి, బాగా అయిపోతే మనం రాలనుకోదు సార్, నేను వస్తా, గుడికి వస్తా నేను అని. ఏం ఆటంకాలు ఉన్నాయా అని అడిగాను. ఏం లేదు సార్, ఆ శాతపల్లి పోయినాయా, ఆ మంత్రశీతాన్ని పోయినాయా, ఆవు ఈనేసిందా, ఈ తలుపు కట్టేసిందా సార్, ఈ భూములు తగరాలన్నీ ఇడిపోయా, అంతా దున్ని మడి నాడుతాను అసలు, అందుకని 4 వారాల నుంచి. ఇది కాలేజీ పెట్టలేడు, ఈ కాలేజీ పెట్టలేడు, అందుకే నేను రాలే సార్ గుడికి. నేను అప్పుడు అనుకుంటే ఉంటే అప్పుడెప్పుడైనా వచ్చిందేమో.
వచ్చిందండి. నేను అదే ఫోన్ చేసాడు, సార్ నాకు పెట్టేసినాం సార్, రేపు వీలైతే వస్తా, లేకపోతే మడి నాటదా సార్, అన్ని దున్ని పారేస్తాను సార్, అన్నీ అనుకోపరిచేసే దేవుడు. ఇప్పుడు గుడి ఏమంటే ఏమి పని లేనప్పుడు మేమంతా ఫ్రీగా ఉన్నప్పుడు అక్కడొచ్చి కూర్చుంటాం సార్. ఏడా చర్చిలో ఏం ఫ్యాన్ అయ్యే కొంచెం సల్లకు కూర్చోాలి సార్, కూర్చుని పోయినా వాక్యం ఏంటండి. ఎన్ని సమస్యలు వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక్కసారి వాళ్ళ ఇంటికి వచ్చానండి, అన్ని సమస్యలు తీరిపోతే ఇప్పుడు గుడికి వచ్చేదానికి టైం లేదంట. ఇంతకుముందంతా టైం ఉండి హాస్పిటల్ తిరిగాడు. ఇంతకుముందు ఏం లేదు, భూములు లేవా, భూములు చేసే పనిలే, ఆరోగ్యం లేదు, హాస్పిటల్ వైద్యులు ఆడ ఈడ తిరిగారు, అన్ని చేసి గమ్మును కూర్చున్నాడు. ఇప్పుడు దైవ సేవకుడు ఎప్పుడైతే ఏసైనా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టి అన్ని సమస్యలు బాయడం, ఇప్పుడు వచ్చేదానికి టైం లేదంట. వినండి, వ్యర్థమైన వాటి ఎందు మనసు పెట్టుకోవద్దండి. దేవుని దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరుకు ఇవ్వాలి. దేవుడివే నువ్వు ఒకసారి ఒప్పుకున్నావా ఇది దేవుడిదని? నేను మాట ఇచ్చినావా ఎవరికైనా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమో తెలుసా? నువ్వు మాట ఇచ్చినే కదా, దానివల్ల నువ్వు నష్టపోయినాను పర్వాలేదు, మాట తప్పద్దు ఉంది. ఒకవేళ నువ్వు నష్టపోయినా పర్వాలేదంట, మాట తప్పకూడదంట. అబద్ధికులు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కపటముగా ప్రమాణము చేయక, అంటే మాట ఇయ్యక. అంటే కొంతమంది కపటంగా మాట్లాడతాడు, కపటంగా చెబుతారు. హృదయంలో వేరే ఒకటి ఉంటుంది, పైకి కపటంగా చెబుతారు. వాళ్ళ కొడుకు విషయంలో అట్లా చేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? వారి నెత్తిన పిడుగు పడి కాలు ఎట్లా పడిపోయాడు. ఏం పేరమ్మా ఆయన పేరు? ఏమే? కోటిరెడ్డి అండి. వ్యర్థమైన దాని అందు మనసు పెట్టుకుని అప్రమాణంగా ప్రమాణాలు చేసి దేవుని రాజ్యం పోగొట్టుకోవద్దండి. కపటంగా ప్రమాణాలు చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్. దేవుడు అన్యాయస్తుడైతే కాదు. కపటంగా ఎందుకు మాట్లాడతావు? కపటంగా ఎందుకు బిహేవ్ చేస్తావు? కపటంగా జీవించేందుకు? పనికిరాని వాటిపైన మనసు పెట్టొద్దండి. కపటంగా ప్రమాణాలు చేయొద్దండి. ఇక్కడ అంటాడు, చదవండి మాట. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. చేతులు ఎత్తి దేవుడు వస్తుందమ్మా. ఎట్లాంటి వాడు దేవుడు ఆశీర్వాదం వస్తుందమ్మా? ఇప్పుడు చెప్పినట్లు చేసేవాడు. మీకు దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఊరికే వచ్చేయో, ఏదోనే ఇప్పుడు జరిగిపోయింది, కాలు బాగా అయిపోయింది, కేసులు పోయినాయి, లేదంటే మాకు ఆవులు బాగా వచ్చేసినాయి, దూడలు బాగా వచ్చేసినాయి, పిల్లలు పైకి వచ్చేసినారు, అవి కాదు కావాల్సింది. నిజమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, వ్యర్థం కాని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థంగానే ఉన్నాయి. వ్యర్థమైన వాటి యొక్క మనసు పెట్టుకొని ఇవి చాలే నాకు, ఈ ఆశీర్వాదం చాలే అని యామారిపోతున్నారు మీరు. ఏముందులే ఇల్లు కట్టుకునేసినాం, ఏముందులే పెళ్లి చేసుకునేసినాం, ఏముందులే భూములు కొనుక్కునేసినాం, ఇదే మాకు చాలు అనుకుంటున్నారేమో. ఇవన్నీ వ్యర్థమే, కానీ వ్యర్థము కానివి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలాగ చేసేవానికే ఆ నిజమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ నిజమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దండి. కడుపు నొప్పి బాగా అయిపోయింది, క్యాన్సర్ బాగా అయిపోయింది, తలనొప్పి బాగా అయిపోయింది. ఇంకేముందులే, అప్పులు తిరిగిపోయినాయి, ఈ దేవుడు మాకు కొంచెం మేలు చేసేసాడు, ఇంక సాధ్యం అనుకుంటే నువ్వు పోగొట్టుకుంటేది తెలుసా? నిజమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఏం ఆశీర్వాదాలు? నిజమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఇలాంటి ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఈరోజు. ఇటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మన దేవుని దగ్గర. కపటంగా ప్రమాణాలు చేయొద్దండి. వ్యర్థమైన వాటి ఎంత మనసు పెట్టద్దు. కపటంగా ఊరుకురికే నేను అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా. అబద్ధాలు చెప్పకూడదు దేవుని దగ్గర. దేవుని దగ్గర మనం మాట్లాడకూడదు. దేవుని దగ్గర మనం అలాగే చెప్పకూడదు. ఇక్కడ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యములు 15 చదవండి. అపోస్తలుల కార్యములు 15 వాక్యం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, వారి హృదయములను విశ్వాసం మూలమున పవిత్రపరచాలి. హృదయము పవిత్రంగా ఉండాలి. మనం చదువుకున్న కీర్తనలు అదే కదా. చేతులు శుభ్రంగా ఉండాలా, హృదయము శుద్ధంగా ఉండాలా. ఈ హృదయాన్ని మీరు శుభ్రం చేసుకోవాలా. అమ్మా, శరీరాన్ని శుభ్రం చేసుకోవద్దని చెప్పడా నేను, కానీ మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. విశ్వాసులారా, మన హృదయాలు శుభ్రంగా ఉండాలా. నిజమైన ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. ఆమేన్. అవి మనం సంపాదించుకోవాలా, అవి మనం పొందుకోవాలా. కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అప్రమాణం చేయకుండా, అంటే పనికిరాని ప్రమాణాలు చేయకుండా, పనికిరాని మాటలు చెప్పకుండా మనం దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. వారి హృదయం ఎలా ఉండాలంటే చదువు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి. ఎట్లా పవిత్ర? విశ్వాసంతో మీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలా. విశ్వాసం ఉండాలి ఫస్ట్. విశ్వాసంతో మీ హృదయాలను పవిత్రపరచుకొని మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు శోధిస్తున్నారు? ఎక్కడ వాక్యం? 9వ వాక్యం. వారి హృదయములలో విశ్వాసము వలన పవిత్రంగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? పవిత్రంగా ఉండాలి. 1 తిమోతి 2:8 కూడా చదవండి. 1 తిమోతి 2:8. కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషులు పవిత్రమైన చేతులు ఉండాలి మనకి. అమ్మా, పనికిరాని చేతులు కాదు ఇవి. బంగ్యాకి తాగే చేతులు కాదు, సారాయి తాగే చేతులు కాదు, వ్యభిచారాలు చేసే చేతులు కాదు, దొంగతనాలు చేసే చేతులు కాదు, పరుని సొత్తు అపహరించే చేతులు కాదు, అన్యాయంగా ఒకరిని కొట్టే చేతులు కాదు. ఎట్లాంటి చేతులు ఉండాలా? పవిత్రమైన చేతులు దేవుని వైపు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైన చేతులు మనం ఎత్తాలి. శుద్ధమైన మనసు ఉండాలా, పవిత్రమైన చేతులు ఉండాలి మనకి. ఇది సంపాదించుకోవాలి మనం. ఇవి సంపాదించుకుంటే నిజమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోము. ఆయన పర్వతంపై నిలబడతాం. ఆయన రాజ్యంలో మనం జీవిస్తాం. కీర్తన గ్రంథం చదవండి. 73:1 కీర్తనలు. చదువు. ఎట్లమ్మా?
ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయము ఎడల శుద్ధ హృదయము ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరికి? శుద్ధ హృదయము కలిగిన వారికి దయ చూపిస్తాడు. మనకి నిత్య నరకానికి పోకుండా దయ చూపించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు శుద్ధ మనస్సు కలిగిన వారికి. ప్రైజ్ ది లార్డ్. మన హృదయం శుభ్రంగా ఉండాలా, మన చేతులు శుభ్రంగా ఉండాలా. దేవుని స్తోత్రం. కపటంగా ప్రమాణం చేయకూడదు, మరి వ్యర్థమైన వాటి యొక్క మనసు పెట్టకూడదు. మన చేతులు శుభ్రంగా ఉండాలా, మన హృదయం శుభ్రంగా ఉండాలా. అప్పుడు దయ చూపిస్తాడు నీ పట్ల. అప్పుడు దయ చూపించి ఆయన పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 23, యెషయా గ్రంథం 33 చదవండి. 33వ అధ్యాయం 15వ వాక్యం. యెషయా 33:15. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడాలంట. అమ్మా ఎట్లా ఉండాలమ్మా? కొంతమంది కపటంగా మాట్లాడతారు. హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, నోటితో ఒకటి మాట్లాడతారు. యథార్థంగా మాట్లాడాలి. నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదాలు పొందాలన్నా యథార్థం పెట్టుకొని నీ జీవితంలో యథార్థత లేకపోతే దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. యథార్థంగా మాట్లాడు, యథార్థంగా జీవించు. దేవుని రాజ్యం నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. చదువునా మాట చదువు. నీతిని అనుసరించాలా. నీతి అంటే యేసు స్వామిని అనుసరించాలా. నడుచుచు యథార్థంగా నీ మాటలు బాగుండాలా, హృదయం బాగుండాలా, చేతులు బాగుండాలా, నీ మాటలు బాగుండాలమ్మా. అయ్యే మాటలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. మాటలు సరి చేసుకోవాలి మనం. ఆలోచించండి తల్లులారా, ఆలోచించండి. మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలా, మన చేతులను శుభ్రపరచుకోవాలా. వ్యర్థమైన వాటిని మనసు పెట్టుకోకూడదు. మన నోటిని కూడా చెప్పండి, మన నోటిని కూడా భద్రం చేసుకోవాలా. మన నోటిని కూడా చాలా జాగ్రత్తగా పవిత్రపరచుకోవాలా. చదువు నా మాట చదువు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధనాల వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యాయను మాట వినకుండా చెవులు మోసుకొని చెడుతనం చూడకుండా. చూడండి, చేతులను భద్రం పెట్టుకోవాలా, నోరును భద్రం పెట్టుకోవాలా. ఇంకేమే? హత్యాయను మాట వినకుండా చెవులను భద్రం పెట్టుకోవాలా. వినండి, చెవులను ఏం చేయాలా? భద్రంగా పెట్టుకోవాలి చెవులను. ఇంకా చెడుతనం చూడకుండా కన్నులు మోసుకుని వాడు కన్నులను భద్రపరచుకోవాలా. ఉన్నత స్థలంలో నివసించును. ఉంటుందా? ఆలోచించండి తల్లులారా, అయ్యాలారా. ఈరోజు వాక్యం వినండి. ఏమేమి భద్రపరచుకోవాలి వాళ్ళు? వ్యర్థమైన బంగారు, వ్యర్థమైన వెండి, వ్యర్థమైన కరెన్సీ. అప్పుడు 1000 రూపాయల నోట్లు కదా, 1000 రూపాయల నోట్లో 1000 రూపాయల నోట్లో 1000 రూపాయల నోట్లో ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. 1000 రూపాయల నోట్లో 1000 రూపాయల నోట్లని భద్రంగా పెట్టుకుంటే రాత్రి 1 గంటకు 1000 రూపాయల నోట్లు పనికిరావు అని చెప్పి పొద్దునే కొద్దిగా చూడు సచ్చినే జనాలు. సచ్చిని 2000 రూపాయల నోటు పెట్టి 2000 రూపాయల నోటు పెట్టే కుదిరికి ఆ 2000 రూపాయల నోటు మళ్ళా మాకు వాపసు చేయండి అండి. ఇవన్నీ ఏంటి చెప్పండి? వ్యర్థమైన వాటివి. ఇవన్నీ ఏంటివి? వానికి ఇష్టం ఉంటే పెడతాడు, ఇష్టం లేకపోతే 12 గంటలకు రాత్రి 12 గంటలకు నిద్ర వెళ్ళిపోతుంది. 2000 రూపాయల నోట్లు కట్టలు దాచిపెట్టుకున్న వాళ్ళంతా నోరు కొట్టుకొని వస్తాను. 500 రూపాయల నోట్లు అతపోయి 500 రూపాయలు లేవు అండి కుదిరికి 500 రూపాయల నోట్లు అన్నీ అతపోయి చెట్లు వారేసి ఆ 1000 రూపాయల నోట్లు
అని పేర్చి పెట్టేసినారు. ఇప్పుడు ఏం ప్రయోజనం చెప్పండి? ఇవి వ్యర్థమైనవి, కానీ నిజమైనవి ఉన్నాయి. వీటి ఎంత మనసు పెట్టద్దండి. ఒకటి, వ్యర్థమైన దాని ఎంత మనసు పెట్టకూడదు. మళ్ళా నెక్స్ట్ చెప్పాలి మీరు, కపటంగా ప్రమాణం చెబుతా అంటే నోరు భద్రపరచుకోవాలా. చెవులు శుద్ధమైన హృదయం ఉండాలా. నెక్స్ట్ చెవులు. నెక్స్ట్ కన్నులు. ఇవన్నీ కూడా భద్రంగా పెట్టుకోండి అమ్మా. ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపెట్టదండి. వింటే ఎవడు చెప్పిన మాట ఏమొద్దండి, కనిపించిందంతా చూడొద్దండి. ఇట్లా ఎక్కిపెరికి వీటన్నింటినీ భద్రంగా పెట్టుకోవాలి. మనం వీటన్నింటినీ భద్రంగా పెట్టుకోవాలా. నేను చెప్పాలా తల్లిలో రాబోయే పాపం చేసుకునేది. దేవుడే చెప్తున్నాడు ఈ విషయాలు. మనం భద్రంగా ఉండాలా. ఏమేమి భద్రపరచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇవి భద్రపరుచుకుంటేనే దేవుని ఆశీర్వాదాలు నీకు వచ్చేది. లేకుంటే ఆయన ఆశీర్వాదాలు నీకు రావు. ఆయన పర్వతం మీద నీకు నివాసము దొరకదు. నువ్వు ఆయన నీకు అతిథిగా ఉండలేవు, ఆయన బంధువుగా ఉండలేవు. నువ్వు జాగ్రత్తగా జీవించాలి ఈ భూమి పైన. వ్యర్థమైన వాటిన్నింటి పెట్టుకోవద్దండి. ఇక్కడ వాక్యం చెప్తుంది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:1 చదవండి. 2 కొరింథీ 7:1 వాక్యం. అక్కడ చూడండి. స్త్రీలారా ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా చేసుకొందుము. ఆమేన్. మమ్ములను దేన్ని పవిత్రంగా చేసుకోవాలంట? దేన్నమ్మా? శరీరాన్ని పవిత్రపరచుకోవాలా, ఆత్మను పవిత్రపరచుకోవాలా. ఈ శరీరాన్ని పవిత్రపరచుకోవాలా, ఆత్మను పవిత్రపరచుకోవాలి. అక్కడ అంటాడు కీర్తనాకారుడు 26:6లో. అక్కడ చూస్తే అక్కడ కూడా ఒక మాట రాస్తాడు చాలా చక్కగా. ఏమని రాస్తాడు చదవండి ఆ మాటని. నిర్దోషులమని నా చేతులు కడుక్కొందును యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదర్శనము చేయుదును. హల్లెలూయా. ఎట్లా నా చేతులను కడుక్కుంటానయ్యా, నిర్దోషమైన చేతులు పెట్టుకుంటానయ్యా, నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదర్శనలు చేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా బ్రతకాలి మనం? ఎట్లా దేవుని రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. వ్యర్థమైన వాటి యందు, వ్యర్థమైన దాని యందు జీవించరాదు. మన జీవితాలు సరి చేసుకొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం, ఆయన రాజ్యాన్ని పొందుకుందాం. ఇక్కడ వాక్యం చెప్తుంది యాకోబు పత్రికలో 4వ అధ్యాయం వాక్యంలో చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం వాక్యం. దేవుని యొద్దకు రండి. ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన 4:8 దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన అంటే దేవుడు మీ యొద్దకు వస్తాడు. మనం ఎక్కడికి రావాలి? ఫస్ట్ ఎక్కడికి రావాలా? ఆయనే రమ్మనండి. ఎట్లా ఆయనే రమ్మనండి. కొంతమంది పాస్టర్కి ఫోన్ చేసి చెప్తాలే. ఏమే పాస్టర్గా ఫోన్ చేసి వస్తాడు. ఎట్లా ఉంటుంది?
ఆలోచించండి. మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చదువు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా చూడండి, ద్విమనస్కులారా అంటే ఏంది అర్థం? పాము నాలుగు లాంటి వాళ్ళారా అని అర్థం. ఎట్లా పాము నాలుగు ఎప్పుడు చూసినారా మీరు? ఎట్లుంటుంది? 2-4 అనుకూలం ఉంటుంది. మనము ఎట్లాంటి వాళ్ళంటే ద్విమనస్కులము అంటే 2 మనసులు ఉన్నాయి మనకు. చర్చికి వస్తే హల్లెలూయా, బయటకు పోతే ఇంకేం చెప్తారో మీరే చెప్పాలా. మీరు ఏమేమి చెప్తారో అవన్నీ చెప్పుకోండి. మీరు బయటకు పోతే ఏమేమి చెప్తారు? ఏమేమి చెప్తారు? బయటకు పోతే ఏమేమి చెప్తారు కదా. చర్చిలో వస్తే ఏం మనసు ఉంది మీకు? ఇట్లేస్తే మసాలా మామూలు దోశ, దాన్ని తిప్పిస్తే మసాలా దోశ. మామూలుగా ఇచ్చేస్తే మామూలు దోశ, దాన్ని తిప్పిచ్చేస్తే మసాలా దోశ. మనల్ని ఏం తక్కువ కాదమ్మా. మీరు చూడండి, కావాలంటే ఏడిపోతాను అన్నా అంటే ఇక్కడ కొంచెం పండిందండి మాకు గొప్ప. మీరు ఆలోచించండి, నా దేవునికి ప్రేమైన వాళ్ళరా, ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? మీ మనస్సును మార్చుకోండి. 2 మనసులు వద్దు, ఒక మనసు పెట్టుకోండి. 2 పడవల పైన ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 ఆర్టీసీ బస్సుల పైన ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోతారా? 2 కార్లు కూర్చొని పట్టుకొని పోతారా? ఎలా పోండి? 2 సైకిళ్ళు పైన కూర్చొని పండి. ఎట్లా పోతారు మీరు? 2 మనసులు ఉండే విశ్వాసులు ఈ చర్చలో ఉన్నారు. అందుకనే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు మీతో. 2 మనసులు ఉన్నాయి. వీటికి వస్తే స్తోత్రం అంటాము, ఆడికి పోతే నాకు ఆత్రం అంటాడు. ఏమో ఇట్లా దేవుని దగ్గరికి వస్తారు. ఇదే నోటితో దేవునికి స్తోత్రాలు చెప్తున్నాము, ఇదే నోటితో ఇంకొకరిని స్తుతిస్తున్నాం, ఇదే నోటితో ఇంకొకరిని స్తుతిస్తున్నాం, ఇంకొకరిని మహిమపరుస్తున్నాం. అలాంటి వాళ్ళకు దేవుని యొక్క ఆశీర్వాదాలు రావుగాక రావు. ఒక మనసులో ఉండండి, ఒక మార్గంలో ఉండండి, ఒక మనస్సు కలిగి ఉండండి. పాపము చేయువారులారా విమనస్కులు కలిగి ఉండకుండా, చదువు, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ఎట్లా సంతోషము, దుఃఖము, సంతోషము అవన్నీ కూడా వదలండి. ఈ లోకంలో సంతోషించే రోజులు కాదు ఇవి. చాలా దుఃఖించే రోజులు, ప్రలాపించే రోజులు, ఉపవసించే రోజులు, అంత్య దినాల్లో ఉన్నాము. మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి అంటున్నాడు దేవుడు. ఏడవండి, అంత్యం దగ్గరికి వచ్చింది, నాశనం దగ్గరికి వచ్చింది. మనం చివరి దినాల్లో ఉన్నాం. ఇది సంతోషించే రోజులు కాదు.
ఆనందించే రోజులు కాదు. మనం దేవుని దగ్గర ఏడవాలి, కన్నీరు విడవాలి. ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ రాజ్యంలో నేను చేరాలని ఏడ్చే రోజులు ఈ రోజు. సంతోషించే రోజులు కాదు ఇవి, ఆనందించే రోజులు కాదు ఇవి, దుఃఖించే రోజులు ఇవి. మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి అంటున్నాడు దేవుడు. మనమేమో హ్యాపీగా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము, లోకంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాము, ఇండ్లు కట్టుకుంటున్నాము, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, పార్టీలు పెట్టుకుంటున్నాము, ఎన్నో ఆనందం చేసుకుంటున్నాం, ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఇది దుఃఖపడే రోజులు ఇవే. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. రేపు మంది కానే కాదు, రేపు మంది కానే కాదు. ఈరోజు ఏముంది, మనం దుఃఖపడాలి. యోగులు